నమస్కారం. నా పేరు డాక్టర్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఒక సమస్య గురించి. అది ఏమిటంటే ఒక పాలిసీ పాలిసిస్ అనే సమస్య. ఇది పూర్తిగా పోయింది కాదు. కానీ పూర్తిగా నడవడం లేదు. చేతులు, కాళ్లలో చాలా ఇబ్బందులు లేవు. కానీ మెదడుతో సంబంధం ఉన్న సమస్యలు ఉన్నాయి. మెదడుకు ఏం మంచిది, ఏం చెడు అనే విషయాల్లో చాలా ట్రీట్మెంట్లు చెప్పబడ్డాయి. ఆయుర్వేదంలో మీ మెదడుకు, మీ శరీర వ్యవస్థకు మంచిగా ఉండే కొన్ని ఔషధ మొక్కలను మేధ్య రసాయనగా పేర్కొన్నారు. అంటే ఇవి మీ మేధస్సును పెంచే, మెదడును బలపరిచే ఔషధ మొక్కలు. ఇప్పుడు ఆ జడిబూటీలలో ఏవి ముఖ్యమైనవో చూద్దాం. అందులో మొదటిది శంఖపుష్పి. చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది, ఇది తినితే తెలివి పెరుగుతుందని. అదే ఈ శంఖపుష్పి. ఈ శంఖపుష్పిని మీరు వాడితే, పేషెంట్ శంఖపుష్పిని వాడితే అతని మెదడులో మార్పులు కనిపించవచ్చు. అంటే మెదడులో న్యూరోప్లాస్టిసిటీ మొదలవుతుంది. ఎందుకంటే పాలిసిస్ పేషెంట్లలో పెద్ద సమస్య ఏమిటంటే మొదటి 6 నెలలు, అంటే సమస్య వచ్చిన రోజు నుంచి 6 నెలల వరకు శరీరంలో మెరుగుదల కనిపిస్తుంది. మీరు మందులు వాడినా వాడకపోయినా శరీరం ఆటోమేటిక్గా న్యూరోప్లాస్టిసిటీని కొనసాగిస్తుంది. కానీ 6 నెలలు పూర్తయ్యాక పేషెంట్లో మెరుగుదల రావడం ఆగిపోతుంది. ఎందుకంటే మెదడులో న్యూరోప్లాస్టిసిటీ ఆగిపోతుంది. అందుకే మేధ్య ఔషధాలు మీ మెదడును స్టిమ్యులేట్ చేసి ఆ న్యూరోప్లాస్టిసిటీని మళ్ళీ ప్రారంభించేందుకు సహాయపడతాయి. శంఖపుష్పి కూడా అలాంటి ఔషధాల్లో ఒకటి. ఇంకోటి మనం మాట్లాడబోయే జడీబూటి పేరు బ్రాహ్మి. బ్రాహ్మి అనే జడీబూటి గురించి చాలా మందికి తెలుసు. ఎందుకంటే అదే కారణం శంఖపుష్పి గురించి వినినట్టు బ్రాహ్మి గురించి కూడా వినిపిస్తుంది. బ్రాహ్మి చిన్నప్పటి నుండి శంఖపుష్పిలా అదే విధంగా పనిచేస్తుంది. ఇది కూడా న్యూరోప్రొటెక్టివ్, బ్రెయిన్ సెల్స్కు బలాన్ని ఇస్తుంది. వాటిని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. మీరు దీన్ని తీసుకోవడం ప్రారంభించిన వెంటనే మీ బ్రెయిన్కు సుఖం, స్ట్రెస్ లెవెల్ తగ్గడం మొదలవుతుంది. మీకు నిద్ర బాధ పడుతుంది. మీరు ఎంత బాగా నిద్రపోతే అంత బాగా మీ బ్రెయిన్ తాను రిపేర్ చేసుకోగలుగుతుంది. కాబట్టి ఇది బ్రెయిన్ రిపేర్లో మీకు సహాయపడుతుంది. ఇప్పుడు మనం మూడవ జేడీ బ్యూటీ వైపు వెళ్దాం. దానికి పేరు యష్టిమధు. దీనిని మీరు ముల్తి అని కూడా తెలుసు. ములేఠీని కూడా ఆయుర్వేద ప్రకారం మేధ కేటగిరీలో ఉంచారు. ఎక్కువగా దీని వాడకం గొంతు కోసం జరుగుతుంది. మీరు ములి గోడి తింటున్నారంటే అదే ములేఠీ. ములేఠీ చిన్న చిన్న గుండ్రని ముద్దల రూపంలో వస్తుంది. ఇవి చాలా తీపిగా ఉంటాయి. దీన్ని నోట్లో వేసుకుంటే రోజంతా నోరు తీపిగా ఉంటుంది. ఈ ములేఠీ మెదడుగా ఉండటం వల్ల మెదడు సెల్స్కు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది ఎలా పనిచేస్తుంది అన్నది. మన ములేఠీ మన సెంట్రల్ సిస్టంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇప్పుడు సెంట్రల్ నర్వ్ సిస్టంలో రక్త ప్రసరణకు సంబంధించినవి ఏమిటంటే మీ హృదయం మొదలైనవి ఇందులోకి వస్తాయి. అందువల్ల ఈ మధ్యలో రక్త ప్రసరణ బాగా జరిగితే మెదడుకు ఎక్కువ పరిమాణంలో మెరుగైన రీతిలో రక్తం అందుతుంది. రక్తం అందితే ఆక్సిజన్ కూడా అందుతుంది. అలాగే ఎక్కువ పోషకాలు కూడా అందుతాయి. అందుకే ఈ లక్షణాన్ని దృష్టిలో ఉంచుకుని ములేఠీని పక్షవాతం ఉన్న రోగుల్లో మెదడుకు బలాన్ని ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇప్పుడు నాల్గవదిగా, చివరిదిగా జేడీ ప్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి మీకు తెలిసిండాలి. దాని పేరు గిలోయ్. మనం గిలోయ్ అనగానే ఇది లివర్కు మంచిదని, జ్వరం కోసం ఉపయోగిస్తారని వింటాం. కానీ చాలా తక్కువ మంది మంచి వైద్యులు మాత్రమే గిలోయ్ను ఎక్కడైనా, ఏ వ్యాధిలోనైనా వాడితే ఆ వ్యాధిని తగ్గించడంలో ఎంత ఉపయోగకరమో తెలుసుకుంటారు. అందుకే హరిత గిలోయ్ను వన్ ఆఫ్ ది బెస్ట్ హెర్బ్గా పరిగణిస్తారు. కాబట్టి గిలోయ్ కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. ఇప్పుడు గిలోయ్ ఎలా పనిచేస్తుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. గిలోయ్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా మంచి మోతాదులో ఉంటాయి. ఇవి మనకు హాని చేసే ఫ్రీ రాడికల్స్ను ముందుగా ట్రాప్ చేసి వేరుగా చేస్తాయి. రెండవది, నైరసిక జోని గురించి అందరికీ తెలుసు. ఇది బ్రెయిన్ సెల్స్కు ప్రొటెక్షన్ ఇస్తుంది. బ్రెయిన్కు ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా బ్రెయిన్ పనితీరును మెరుగుపరుస్తుంది, స్ట్రెస్ లెవెల్ను తగ్గిస్తుంది. కాబట్టి గిలోయ్తో పాటు మధు అంటే ములెట్టి, బ్రహ్మి, శంకుపుష్పి ఈ 4 ఔషధ మొక్కలు లకవే పక్షవాతం బాధపడే రోగికి సహాయపడతాయి. అతను మళ్ళీ నడకను తిరిగి పొందడంలో, చేతులు కాళ్లలో శక్తిని తిరిగి పొందడంలో ఇవి సహాయపడతాయి. అందువల్ల పక్షవాతం ఉన్న రోగులు ఈ 4 పదార్థాలను సమాన మోతాదులో తీసుకుని బాగా మెత్తగా పొడి చేసి 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం గోరువెచ్చని నీటితో లేదా పాలతో తీసుకోవాలి. అప్పుడు వాళ్ళ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. చేతులు కాళ్లలో శక్తి వస్తుంది. కానీ ఇది బ్రెయిన్కు సంబంధించిన చికిత్స. బ్రెయిన్లో సమస్య వచ్చి బ్రెయిన్లోని భాగానికి నష్టం జరిగింది కాబట్టి ఇది అవసరం. మనకు చేతులు కాళ్లలో మళ్లీ శక్తి రావాలంటే మనం బ్రెయిన్లోని ఆ భాగాన్ని కూడా మరమ్మతు చేయాలి. అది మరమ్మతు అయ్యే వరకు, అంటే బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ జరిగే వరకు మీ చేతులు కాళ్లలో శక్తి తిరిగి రాదు.
న్యూరోప్లాస్టిసిటీ ఎలా ప్రత్యేకమైన మెరుగుదలతో సహాయపడుతుందో చూద్దాం. చూడండి,